మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏందంటే నువ్వు దోషివవుతావు. నిజానికి వాణ్ణి నువ్వు చంపలేదు, నేను చంపలేదు. కానీ ఈ కేసులో విచిత్రంగా ఇద్దరం ఇరుక్కున్నాం. కాంతార ఏం ఆలోచిస్తుంది, దేని గురించి భయపడుతుంది, ఎందుకో తను బాధగా ఉందని నా మనసు చెప్తుంది. ఏంటి కాంతార, నేను నీ దగ్గర ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు అని అడగాలనుంది. కానీ అలా అడిగానంటే నాకు గతం గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. అప్పుడు కాంతార నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంది. అలా జరగకూడదు, కానీ తను బాధపడకుండా చూసుకోవాలి. అందుకే గోపి, ఆ ఫోన్ని నేను దాచేశాను. ఒకసారి నువ్వు నా గురించి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు సృజనతో పెళ్ళి అనుకున్న సమయంలో సృజనని కాపాడబోయి ఈ కేసులో ఇరుక్కున్నావు. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ఏమైనా సరే ఈ కేసు నుంచి నిన్ను తప్పించాలి, నీ తప్పు లేదు అని నిరూపించాలి. నా గోపి ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నా కన్ను మూత పడే వరకు నా కళ్ళకి నువ్వు ఆనందంగానే కనిపించాలి. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, ఏం చేయడానికైనా వెనకాడను. నువ్వు బాగుండాలి గోపి. మేడం, మీరు ఖచ్చితంగా దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మా పెళ్లి గురించే కదా, మా పెళ్లి ఎలా జరుగుతుందనే కదా. అవును గోపి, నిజంగానే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. నీ పెళ్లి ఎంత తొందరగా జరిగితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు సృజన భర్త అయిపోతావు, ఆ ఇంటికి అల్లుడైపోతావు. నువ్వు ఎప్పటికీ హ్యాపీగానే ఉంటావు. నా మీద నీకున్న ఇష్టం చచ్చిపోవాలంటే నేను సృజన జీవితంలోకి వెళ్ళాలి. ఏంటిది? ఆ తార కోసం మనం ఎదురు చూడడం ఏంటి? తప్పే ఉంది. తను మనందరి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడటంలో తప్పే ఉంది. బాగా చెప్పారు డాడీ. మనం ఈరోజు పూజ చేయించుకోవాలి అంటే వాళ్ళతో కలిసి చేయించుకోవాలి. అందుకే కదా గోపిని పంపించాం. ఈ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు. దాని మీద మీ అందరికీ ప్రేమ ఎక్కువైపోతుంది. నాకే దాన్ని చూస్తే ఒళ్ళంతా మండిపోతుంది. ఇప్పుడు దాని గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అదిగో వచ్చేశారు. ఏంటిది? వీళ్ళని ఎప్పుడు చూసినా నాకు జంటలాగా కనపడతారో. వీళ్ళ జంటగా వస్తూ ఉంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంది, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అందరూ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏం జరిగింది? తారా గారు ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయారు సార్. నేను వెళ్ళి చెప్పే వరకు మనం ఫోన్ చేస్తున్నాం అన్న విషయం కూడా ఆవిడికి తెలీదు. ఏంటి తారా, ఫోన్ సైలెంట్ లో పెట్టావా? అయినా ఫోన్ కూడా చూసుకున్నంత ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. తను ఈ మధ్య చాలా గొప్పగా తెలివిగా ప్రవర్తిస్తుంది కదా, అందుకే చూసుకొని ఉండదు. ఏంటక్క, తారా మేడం విషయంలో నువ్వేదో కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నావు.
అయ్యో అదేం లేదు తమ్ముడు. మొన్న ఆ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చినప్పుడు తను ఎంత గొప్పగా మేనేజ్ చేసింది, ఎంత తెలివిగా పంపించేసింది. అందుకే తను చాలా తెలివిగా ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అందులో తను చూపించిన తెలివితేటలు ఏమీ లేవు. నిజమే చెప్పిందిగా. వికాస్ కోసం తాయెత్తు తెప్పించానుంది. ఆ తాయెత్తు కట్టుకున్న వికాస్ సింగపూర్లో ఉన్నాడు అని నిజమే కదా చెప్పింది. అందులో తను ఏదో మాయ చేసి చెప్పిందన్నట్టు మాట్లాడకూడదు కదా. ఏదైనా ఒక మాట అనే ముందు వెనక ఆలోచించాలి. సారీ సార్, నేను తారది తప్పు అని అనలేదు. పెళ్ళింట్లోకి పోలీసులు ఎందుకు అని తార చాలా గొప్పగా పంపించింది అని అంటున్నాను. ఇంక ఈ విషయం వదిలేయండి. మనం ఈరోజు పూజ చేయించుకోవడానికి వచ్చాం కదా, పదండి లోపలికి వెళ్దాం. మ్. చెప్పండి. పంతులు గారు, నా కూతురు కాబోయే అల్లుడి పేరు మీద అర్చన చేయించండి. చిత్తం. అయ్యా, మీ గోత్రనామాలు చెప్పండి. నేనిప్పుడు నా గోత్రం గురించి చెప్తే కాంతారాకి నా గతం నాకు గుర్తొచ్చిందని తెలిసిపోతుంది. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం భూయో నమామ్యహం. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. దీపం దర్శయామి ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనో వాంఛాఫలసిద్ధిరస్తు సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పాదోదకం పావనం